గత ఎలక్షన్లో 11 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఇది కాదు వచ్చేది, ఒకటి వస్తుంది. అది కూడా గ్యారంటీ లేదు. మీరేందా ఇదే? ఇది ఏం పనిలే మీదే? ఇప్పటికైనా మానుకోండి. మీరు మానుకోకపోతే మీకు చెప్తున్నాం, ఇది చివరిసారి. ఇంకా మీ ఇష్టం, ప్రజలే బుద్ధి చెప్తారు మీకు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మీరు ఏం చేశారని ఒక్కటైనా అభివృద్ధి పని చేశారా ముస్లిమ్స్ గురించి? ఇప్పుడు మీరు ముస్లిమ్స్ మీద కపటి ప్రేమ చూపిస్తున్నారు మీరు. ఇది వైసీపీ ప్రభుత్వం కాదు నాయన, ఇది మన సిబిఎన్ ప్రభుత్వం, అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం ఇది. దీంట్లో అరాచకాలు జరగవు, నో అరాచకాలు. ఈ ప్రభుత్వంలో అరాచకాలు కాదు, ఓన్లీ డెవలప్మెంట్, అభివృద్ధి. అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి. ఈ అభివృద్ధి మీరు ఓర్వలేక కొన్ని ముస్లిమ్స్పై మీరు పెడదావులు పెట్టుకుంటా అక్కడిపై ఈడిపోయి ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. కానీ ఎవరు నమ్మేదానికి ముస్లిమ్స్ సోదరులు ఎవరు లేరు. మేము చేసుకున్న ఒకటే అదృష్టము, మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ప్రతి విషయము ముస్లిమ్స్ గురించి ఆయన 18 గంటలు వర్క్ చేస్తున్నారు. 1958 నుంచి ఎన్నో ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డ్ స్థలాలు పాడుపడిపోయి పట్టించుకోకుండా ఉంటే ఈయన ఏకైక నాయకుడు రెజెంట్. ఆయన వచ్చిన తర్వాత అజీజ్ భాయ్ గారు ఈ స్థలాలన్నీ చూసి మన ముస్లిమ్స్ బిడ్డలకి మనం ఏం డెవలప్మెంట్ చెయ్యాలి. గత ప్రభుత్వంలో అదే జెండా విధిలో స్కిన్ డెవలప్మెంట్ ఉంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది తీసేసి చికెన్ పొగడాలు వేయించుకున్నారండి. మీరు కూడా చెప్పేవాళ్ళు అయిపోయారా ఈరోజు? ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే అజీజ్ భాయ్ గారు స్కిన్ డెవలప్మెంట్ పెట్టించారు ఆడ. అదేవిధంగా మహిళా పేద పిల్లకాయలకి బిడ్డలకి కుట్టు మిషన్లు ఇప్పించి ట్రైనింగ్ చేపిస్తున్నారు. అదే కశ్మీర్లో ఈరోజు లంగర్ఖానా పెట్టించారు. పేద పిల్లకాయలకి రోజుకి 2000 మందికి పేద పిల్లకాయలకి భోజనాలు పెడుతున్నారు. మీ గవర్నమెంట్ ఏం చేశారండి వైసీపీ గవర్నమెంట్లో?